ట్విన్స్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుందండి. చాలా సరదాగా ఉంటుంది. మాకు ట్విన్ ప్రెగ్నెన్సీ కావాలి మేడం, దీనికి మేము ఏమైనా చేయగలమా అని అడుగుతూ ఉంటారు. కొంతమంది ట్విన్స్ ఉన్నారా లేదా అని మనం ముందే తెలుసుకోగలిగే ఏదన్నా సంకేతాలు ఉన్నాయా అని కూడా అడుగుతూ ఉంటారు. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో నిజానికి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఈ సిమ్టమ్స్ ఉంటాయి అని అయితే ఏం లేదండి. బట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ కొంచెం ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది. సో మనకి ప్రెగ్నెన్సీలో బీటా హెచ్సిజీ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల సిమ్టమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. అంటే వామిటింగ్స్ ఎక్కువగా ఉండడం, ఎక్కువగా నీరసంగా అనిపించటం, పొట్ట ఉండాల్సిన దానికన్నా పెద్దగా కనిపించటం, లేదా వాళ్ళకి బేబీ మూమెంట్స్ కొంచెం అర్లీగానే తెలియడం. ఎందుకంటే గర్భసంచి సైజ్ త్వరగా పెరుగుతుంది అండ్ మనకి అబ్డామిన్ వాల్ అంటే మన పొట్ట దగ్గరికి ఆ గర్భసంచి వాల్ వచ్చి త్వరగా టచ్ అవుతుంది కానీ మూమెంట్స్ వాళ్ళకి కొంచెం ముందే తెలియడం. సో ఇలాంటివి మనకి ఉన్నప్పుడు ట్విన్స్ అయి ఉండొచ్చేమో అని మనకు అనిపిస్తుంది, కానీ అది ఖచ్చితంగా ఓకే ఇలా ఉంది కాబట్టి ట్విన్సే అని మనం చెప్పలేమన్నమాట. కొంతమందిలో ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏజ్ 35 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, లేదా మల్టీపారిటీ అంటాం, అంటే 4th, 5th ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళలో, లేదా కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో, ఆర్ ఇంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి కొంతమందిలో ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, అంటే ఇప్పుడు హార్మోన్స్ ఎక్కువ వాడి 2-3 ఫాలికల్స్ ఒకటేసారి పెరిగి ఆ సైకిల్లో వాళ్ళు ట్రై చేశారు, లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, 2 బేబీస్ పెట్టాము, సో 2 అతుక్కునే ఛాన్స్ ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్లో ట్విన్స్ వచ్చే ఛాన్స్ కొంచెం పెరుగుతుంది, కానీ ఖచ్చితంగా ట్విన్ వస్తుంది వీళ్ళలో అని మనం చెప్పలేము. అండ్ ఏ పర్టికులర్ సిమ్టమ్ అంటే వీళ్ళకి ఈ సిమ్టమ్ ఉంది సో ఖచ్చితంగా వీళ్ళకి ట్విన్స్ అని మనం చెప్పే పరిస్థితిలో అయితే ఉండమండి. కొన్ని ప్రెగ్నెన్సీ సిమ్టమ్సే మనం కొంచెం ఎగ్జాజరేటెడ్గా కనిపించినప్పుడు ట్విన్ ఉండొచ్చేమో అని మనం కనిపెట్టగలం. బట్ నిజానికి ట్విన్నా కాదా అని మనకి డెఫినెటివ్గా తెలిసేది స్కాన్లో మాత్రమే. సో బీటా హెచ్సిజీ హార్మోన్ లెవెల్ని చూసి కూడా ఇది ట్విన్ అయి ఉండొచ్చు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. జస్ట్ స్కాన్లోనే మనకి 2 బేబీస్ 2 సాక్స్ కనిపిస్తే తప్ప అది ట్విన్నా కాదా అని ఖచ్చితంగా అయితే మనం చెప్పలేము. థ్యాంక్ యూ.